హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మా ఆయన తోట దగ్గర నుంచి ఆకుకూర అయితే తీసుకొని వచ్చాడండి. నేనైతే ఆకుకూర, పచ్చి అనపగింజల కాంబినేషన్‌లో అయితే చారు చేయబోతున్నాను. ఫస్ట్ ఆకుకూరనైతే ఒక 10 మినిట్స్ వాటర్‌లో నానబెట్టేసానండి. తర్వాత శుభ్రంగా కడిగేసి, వాటికున్న వేళ్ళని తీసేసి, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి కుక్కర్‌లోకి అయితే వేసుకున్నానండి. అదే కుక్కర్‌లోకి కడిగిన అనపగింజలను వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. అలా ఉడికిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక బౌల్‌ని తీసుకున్నామంటే వాటర్ సెపరేట్ అవుతాయి. అలా తీసుకొని వీటిని దానిలోకి వంపేసానండి. అలా వంపిన వాటర్‌ను ఇప్పుడు మనం చారు చేసుకోవాలి. చారు కోసం నేను ఒక ఆనియన్, ఒక టమోటా, చింతపండు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం కొంచెం ధనియాల పొడి, ఎర్రగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత అదే కుక్కర్‌లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్‌లో ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసి బాగా కలుపురండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. తగినంత వాటర్ వేసి కలపాలండి. తర్వాత తాలింపు చేసుకోవడానికి ఇంకొక బాండ్లీలో ఆయిలు, ఆవాలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకొని వేయించానండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. నేనైతే పప్పుల పొడి కూడా వేసుకొని బాగా కలబెట్టుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా సంగటిలోకి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.